తమిళ్ మూవీని తెలుగులో రిలీజ్ చేసినప్పుడు అప్పుడప్పుడు టైటిల్స్ మార్చేవారు. కానీ ఈ మధ్య కాలంలో తమిళ్ మూవీ టైటిల్ని అలాగే ఉంచి తెలుగులోనూ విడుదల చేస్తున్నారు మేకర్స్. భాషాభిమానం ఉండొచ్చు కానీ మరీ ఇతర భాషల సినీ ప్రేక్షకులను తక్కువ చేయటం అవసరమా అనే చర్చలు జరుగుతూ ఉంటాయి. ఎట్టకేలకు లేటెస్ట్ తమిళ్ మూవీకి తెలుగులోనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది కదా కావాల్సింది అంటున్నారు టాలీవుడ్ అభిమానులు. ఆ అప్డేట్లేంటో ఈ వీడియోలో చూద్దాం. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆర్జే బాలాజీ కాంబినేషన్ లో కరుపు అనే యాక్షన్ డ్రామా రూపొందుతోంది. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వివిధ కారణాలతో ఆలస్యమైంది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళ్ మూవీ పోస్టర్ పై కరుపు అని ఉంటే తెలుగు పోస్టర్ పై వీరభద్రుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో సూర్య బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో చేతిలో కత్తి పట్టుకొని వీరభద్రుడిగా నిల్చొని ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కంగువా, వెటర్ట్యాన్, పొన్నియిన్ సెల్వన్, ఈటీ, రాయన్, తంగలాన్, అమరన్ ఇలా ఎన్నో తమిళ్ మూవీస్ తెలుగులోనూ అవే పేర్లతో రిలీజ్ అయ్యాయి. చివరికి తుడురం, ఎంపురాన్ అంటూ మలయాళ మూవీస్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యాయి. ఈ విషయంపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో చర్చలు జరిగాయి. చాలా సినిమాలు రిజెక్ట్ కూడా చేశారు. అందుకే తమిళ మేకర్స్ ఏం ఆలోచించుకున్నారో ఏమో. సూర్య కరుపు సినిమాను నేటివిటీకి తగ్గట్టుగా తెలుగులో వీరభద్రుడు అని ఫిక్స్ చేశారు. 2026 మే 14 మూవీ రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. వీరభద్రుడు సినిమాలో సూర్య 2 పాత్రల్లో కనిపిస్తారు. త్రిషా కృష్ణన్ హీరోయిన్. గతంలో 6 అనే సినిమాలో కలిసి నటించారు. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి నటిస్తున్నారు. సాస్విక కీలక పాత్ర పోషిస్తోంది. ఇంకా ఆర్జే బాలాజీ, యోగిబాబు, ఇంద్రన్స్, నటి సుబ్రహ్మణ్యం నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీపై సూర్య చాలా ఆశలే పెట్టుకున్నాడు. కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలమైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన కంగువా, రెట్రో తీవ్రంగా నిరాశపరిచాయి. వాటి నుంచి బయటకు వచ్చి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీలో నటిస్తున్నారు. ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య 47 మూవీ చేస్తున్నారు. వీటికన్నా ముందు వీరభద్రుడిలో వస్తున్నారు. ఈ మూవీ సక్సెస్ అయితే తర్వాత సినిమాల పైన అంచనాలు ఏర్పడతాయి. మరి వీరభద్రుడు సూర్యకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ.